హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ వైజాగ్ చిన్నోడు. అందరూ ఎలా ఉంటారు? సో మళ్ళీ సండే కనుక వచ్చేసిందంటే, సో ఈ సండే అయితే కనుక స్పెషల్స్ ఏమి ఉంటాయండి? ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, అంతేనా? సో అప్సరా బాబు అయితే కనుక ఏం తింటావు నువ్వు? ఫిష్ చాలా? ఇంకేమైనా కావాలా? ఇంకేం పట్టు. సరే, చాలా అయితే సరే. అయితే కనుక అయితే ఫిష్, ప్రాన్స్ అయితే కనుక తీసుకోవడానికి అయితే కనుక మేము వెళ్తున్నామండి. సో లెట్స్ గో. Let's go. సో యాక్చువల్ అయితే కనుక ఫిషింగ్ హార్బర్ కి అయితే వెళ్దాం అనుకున్నాం అండి. కాకపోతే ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోయింది. అందుకే ఫిషింగ్ హార్బర్ కి అయితే కనుక వెళ్ళడానికి అవ్వలేదు. అందుకే ఇక్కడ వచ్చేసి కింద సాగర్కి అయితే కనుక వెళ్తున్నామండి. సాగర్నగర్ లో అయితే కనుక ఫ్రెష్ గా పట్టిన చేపలు అయితే ఉంటాయి అక్కడ. సో చూద్దాం. ఓకేనా అప్సరా? ఫస్ట్ టిఫిన్ చేసేసి వెళ్దామా, లేదంటే కనుక ఫిష్ తీసుకుని వచ్చి వెళ్దామా? టిఫిన్ చేద్దాం ఫస్ట్. ఓకే ఓకే. వైజాగ్ పెద్దవాల్తేరులో ఉషోదయ జంక్షన్ దగ్గర ఉషోదయ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ లో అయితే కనుక ఒక టిఫిన్ సెంటర్ అయితే కనుక ఉంటుందండి. అక్కడ ఆ టిఫిన్ సెంటర్ లో అయితే కనుక టిఫిన్ చాలా బాగుంటది. నేనైతే కనుక అక్కడికి వెళ్ళి ప్రతిసారి అక్కడికి వెళ్తాము. అప్సరాకి అయితే కనుక దోశ ఆర్డర్ చేశాను, ఇడ్లీ ఆర్డర్ చేశాను, అండ్ మా మిస్సెస్ కూడా ప్లెయిన్ దోశ ఒకటి ఆర్డర్ చేశానండి. టిఫిన్ అయితే కనుక ఇక్కడ చాలా బాగుంటది. ఎంత బాగుంటది అంటే నేను ప్రతిసారి ఇక్కడికి వస్తుంటానండి. అట్లనే ఇక్కడ స్టాఫ్ కూడా చాలా క్లోజ్ గా ఉంటారండి. చాలా ఫాస్ట్ గా సర్వ్ చేస్తుంటారు. అక్కడ కౌంటర్ లో కూర్చున్న ఆయన కూడా నాకు మంచి ఫ్రెండ్ కూడా. చాలా మంచిగా సర్వ్ చేస్తుంటారు. టిఫిన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది. నేను కూడా దోశ ఆర్డర్ చేసుకున్నాను, సూపర్ ఉందండి. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి తింటే కనుక ఇక్కడ ఉషోదయ పెద్దవాళ్ళ ఉషోదయ జంక్షన్ దగ్గర అయితే కనుక ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ టిఫిన్ అయితే కనుక చాలా బాగుంటది. ఎప్పుడైనా వచ్చి మీరు టేస్ట్ చేయొచ్చు అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడైతే కనుక ఈ టిఫిన్ సెంటర్లో 6 వెరైటీస్ చట్నీస్ అయితే కనుక పెడతారండి. చట్నీస్ అయితే కనుక నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి కనుక ఉషోదయ జంక్షన్ దగ్గర మన ఈ హోటల్కి అయితే వచ్చి టేస్ట్ చేయండి. నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్తారు. ఇదివరకు ఎవరైనా వెళ్ళుంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి. అలానే ఇక్కడ 2 అబ్బాయిలు చూశారు కదండి, వీళ్ళైతే కనుక అన్నయ్య ఏ వీడియో ఎక్కడ దీంట్లో పోస్ట్ చేస్తున్నారని అని చెప్తే ఇలా మన వైజాగ్ చిన్నోడు యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేస్తానండి అని పోస్ట్ చేస్తున్నామా అని చెప్పి అన్నానండి. నిజంగా ఓకేనే, మేము వెయిట్ చేస్తుంటాం, వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారని చెప్పి అన్నారు. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ఇక్కడ వీళ్ళ స్టాఫ్ అందరూ కూడా అండి. అప్సరా బాబు అయితే కనుక ఇక్కడ ఏదో ఆడిషన్స్ జరుగుతున్నట్టు నవరసాలు యాక్టింగ్లు ఇక్కడ చూపించేస్తుందండి, చూడొచ్చు మీరు. సో టిఫిన్ అయితే చేసామండి, ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అక్కడ చేపలు ఉంటాయి లేదో అని చెప్పి కంగారు అయితే కనుక బయలుదేరాము. సో గ్లాసెస్ అయితే మార్చేసానండి, ఎందుకంటే కొత్తగా ఈ సన్ గ్లాసెస్ అయితే పెట్టాను. అలానే కొత్తగా ట్రైపోడ్ అయితే కొన్నానండి. ఆ ట్రైపోడ్ కమ్ సెల్ఫీ స్టిక్ అనమాట. సో అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటని చెప్పేసి ఎలాగా చేస్తున్నాను, రైట్ లెఫ్ట్ అని తిప్పుతున్నాను. అప్సరా చూడండి బాయ్ చెప్తుంది. అప్సరా కూడా గ్లాసెస్ పెట్టేసుకుంది, ఎండ ఎక్కువ ఉందని చెప్పి. నిజంగా ఈరోజు ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి. వావ్, ఇక్కడైతే కనుక బీచ్ను అనుకుని ఒకరు ఫంక్షన్ అయితే చేసుకుంటున్నారండి, చూడొచ్చు. నిజంగా బీచ్ను అనుకుని ఇక్కడ టెంట్ వేసి ఒక గ్రాండ్గా అయితే కనుక ఫంక్షన్ జరుపుతున్నారండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ వ్యూ పాయింట్కి, అక్కడ జరిగే ఫంక్షన్కి, తినే భోజనాలకి ఎక్సలెంట్ వ్యూ అనమాట. ఇంకా వైజాగ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఆల్వేస్ గ్రీన్ సిటీ, బ్యూటిఫుల్ సిటీ. చూసారు కదండి, ఇంతకీ ఇక్కడికి వచ్చాం. చేపలు అయితే కనుక లేవండి. యాక్చువల్లీ మార్నింగ్ వచ్చేసరికి అయితే కనుక వల చేపలు అయితే కనుక ఇక్కడ ఉంటాయండి మనకి. అక్కడే డైరెక్ట్గా అలా పట్టుకొని తీసుకొచ్చి సముద్రం నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ అమ్మేస్తారనమాట. ఇలాగా చాలా బాగుంటుంది. ఇంకా అసలు మార్నింగ్ వచ్చుంటే కనుక మీకు చూపిద్దాం. యాక్చువల్లీ నీళ్ళు లేవడమే లేటు, సో ఇక్కడ రావడం కూడా ఇంకా లేట్ అయిపోయింది. సో చేపలన్నీ కూడా అయిపోయినాయండి. అయ్యో, సో అక్కడ చేపలు అయిపోతే కనుక ఇక్కడ చేపలు లేవని అనుకోవద్దండి, ఎందుకంటే మన వైజాగ్లో చేపల కరువే ఉండదు. సో రిటర్న్ అయితే అయిపోయామండి. ఆ రిటర్న్ అయిపోతే కనుక మా ఇంటి దగ్గర అయితే కనుక ఒక చేపలు బజార్ అయితే కనుక ఉంటుందండి. ఆ చేపల బజార్కి అయితే కనుక ఇప్పుడు వెళ్తున్నాం మేము. అయితే కనుక మనం మన చేపల బజార్కి అయితే వస్తామండి. ఇక్కడైతే కనుక చేపలు దొరుకుతాయండి. ఒక పక్క ఏమో చికెన్, మటన్ కూడా అమ్ముతారు. అలాగే ఎండు చేపలు, ఎండు రొయ్యలు కూడా అమ్ముతారు అనమాట. ఇక్కడికి వచ్చేసి మనం అయితే కనుక చేపలు తీసుకోవడానికి వచ్చాం. సో ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే, మా మామయ్య గారు భీమిలి నుంచి అయితే కనుక చేపలు తీసుకొచ్చారంటే, భీమిలి బొంత చేపలు అయితే కనుక చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే కనుక భీమిలి వెళ్ళిపోయి అక్కడ బొంత చేపలు అయితే కనుక తీసుకోండి. బొంత చేపలు అంటే పెట్టిన పేరు భీమిలి అనమాట. భీముల్లో చాలా బాగుంటుంది.
ఎప్పుడైనా సరే టేస్ట్ చేయండి, ఓకేనా. ఒక డిఫరెంట్ కలర్ చేప అయితే కనిపించిందండి, దాని పేరు ప్యారెట్ కలర్ చేప అంటారు. సో చాలా బాగుంది చూడండి మీరు కూడా. ఇప్పుడైతే కనుక మా మామయ్య గారు ఎలాగ తెస్తారన్నారు కాబట్టి ఇంకా అప్సరా పాప గురించి అయితే కనుక రొయ్యలు అయితే తీసుకోవడం జరిగిందండి. రొయ్యలు తీసుకున్నాము, అవి చేస్తున్నారు వాళ్ళు. చేసినందుకు ఒక 20 రూపీస్ అయితే కనుక తీసుకుంటారు వీళ్ళు. సో చూసారు కదండి ఈ వీడియో. మరొక కొత్త వీడియోతో కనుక మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే నా ఛానల్ అయితే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ వైజాగ్ చిన్నోడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.